అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పంచదార్ల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించే వరకు తమ పోరాటం ఆపేదే లేదంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అక్రమ మైనింగ్ లో కూటమి ప్రజాప్రతినిధుల పాత్ర, అవినీతి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న ఎంక్వైరీలు, కమిటీలు, రిపోర్టులపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు గుడివాడ. అధికారం ఇచ్చారు కదా అని పంచభూతాల్ని అమ్మేస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు గుడివాడ అమర్నాథ్. ఆయన ఇంకా ఏమన్నారు? మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. కాజా, ప్రభుత్వం ప్రకటించింది నో ఫ్రీ జోన్గా చేస్తామని మీరేమంటారు? ప్రభుత్వం ప్రతిపక్షాలు గట్టిగా నిలబడి ఈరోజు పోరాటం చేసిన తర్వాత డిఆర్సీ మీటింగ్ అయింది కాబట్టి ప్రజలకు ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి ఇది నో మైనింగ్ జోన్గా మేము ఆలోచన చేస్తున్నాం అనేటువంటి మాట సంబంధించినటువంటి శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. ఈ మాటలు విని ప్రజలు మోసపోయినటువంటిది 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. మేము అనేది ఏంటంటే దీని మీద స్పెసిఫిక్గా పంచదారుల కొండకు సంబంధించి, ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ఈ పవిత్రతను కాపాడేటువంటి దానికి నో మైనింగ్ జోన్కి సంబంధించినటువంటి జీవో వచ్చినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆగదు. దీంట్లో పూర్తిగా వారికి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ అవినీతి ఉంది. సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఈ ప్రాంత ప్రజలకు ఎవరో తెలియదు. అయినప్పటికీ మన పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి సందర్భంలో ఏదో ఈ ప్రాంతంలో ప్రజలు బ్లాంక్ చెక్ ఇచ్చారు, నేను దోచుకు తింటాను, నన్ను అడగడానికి ఎవడు వీల్లేదు అనేటువంటి విధంగా ఆయన తాలూకు వ్యవహారం ఉంది. అసలు సీఎం అంటే పూర్తి పేరు కూడా ఎవరికి తెలియదు. సీఎం రమేష్ అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కరప్షన్ మ్యాన్ రమేష్ అనేటువంటి. ఈరోజు చలో పంచదారుల ధర్మ పోరాటం పెడుతూ వచ్చారు. ఫర్దర్గా ఎలా ఉండబోతుంది కార్యాచరణ? కదా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఇది నో మైనింగ్ జోన్గా ప్రకటించేంత వరకు, దాని మీద జీవో రిలీజ్ చేసినంత వరకు, ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీ అంతా ఆగినంత వరకు. ఈరోజు ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా హ్యాబిటేషన్కి సరౌండింగ్స్ 500 మీటర్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ అనేటువంటి జరగడానికి వీల్లేదు. ఎంత ఉంటుందో మనం నడిచి వచ్చింది అంతా కలిపి 100 అడుగులు లేదు. ఎలా మైనింగ్ చేస్తూ ఉన్నారు? ఎవరి పర్మిషన్తో, ఎవరి ధైర్యంతో చేస్తూ ఉన్నారు? కేవలం అధికార పార్టీ మేము ఏం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచిపోతాల్ని అమ్ముకు తింటా ఉన్నటువంటి విధంగా ఈరోజు వారికి వ్యవహార శైలి ఉంది. దీనిపై ఎంక్వైరీ చేస్తాం, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నమాట మంత్రి. సంవత్సరాల నుంచి ఏం జరిగినా, ఏ అవినీతి యాక్టివిటీ జరిగినా, ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా ప్రతిదానికి ఎంక్వైరీ అంటారు. ఎంక్వైరీ రిపోర్టులు రావు, దానికి సమాధానాలు చెప్పరు. సో ఈ ఎంక్వైరీల మీద, వీళ్ళ కమిటీల మీద, వీళ్ళ రిపోర్ట్ల మీద ప్రజలకు నమ్మకం లేదు, ప్రతిపక్షంగా మాకు అంతకన్నా నమ్మకం లేదు. సో ఎట్టి పరిస్థితిలో ఏదో కంటి తుడుపు చర్యగా ఒక కమిటీ వేస్తున్నాం అనేటువంటి మాట చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా తమ పోరాటం అయితే ఆపేది లేదు. ఆ జీవో అంటే ఇక్కడ నో ఫ్రీ మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ జీవో వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది. ఈ ప్రకృతి సంపద పరిరక్షణతో పాటు అటువైపు ఆధ్యాత్మికంగా టెంపుల్ ప్రత్యేకంగా దాన్ని పరిరక్షణ ధ్యేయంగా తమ పోరాటం కొనసాగుతుంది అంటున్నారు వైసీపీ నేతలు. కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నేను విశాఖపట్నం.